హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్ అండ్ వెల్కమ్ టు వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో మీరు కనుక ఒకవేళ డేటా అనలిటిక్స్ విత్ ఏఐలో కెరియర్ ని చూస్ చేసుకుందాం అనుకుంటున్నారా, కానీ కోర్స్ ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏంటి అని అర్థం అవ్వట్లేదా? సో ఈ రోజు దాని గురించి మనతో మాట్లాడడానికి ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా అనలిటిక్స్ ఇన్ ఏఐ. సో సార్ తో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. సో సార్ ని వెల్కమ్ చేసేద్దామా? హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ అండ్ వెల్కమ్ టు యూట్యూబ్. ఎలా ఉన్నారు సార్? నేను చాలా బాగున్నాను. ఏమంటున్నారు సార్ మన పిల్లలు, ఎలా ఉన్నారు? అవునా? ఐ నో వీక్యూబ్ గురించి తెలిసిందే, ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటారు పిల్లలు. అవునా? హాయ్ సార్, జనరల్ గా ఏంటి అంటే ఈ డేటా అనలిటిక్స్ విత్ ఏఐ దాని మీద అందరికి అంత క్లియర్ గా తెలియకపోయిండొచ్చు. దాని గురించి కొంచెం నాకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ మేడం. సో ఈ డేటా అనలిటిక్స్ అంటే ఏంటంటే ఎస్పెషల్ గా ఒక కంపెనీ యొక్క రా డేటాను తీసుకొని వాటిని క్లీన్ చేసి ప్రాసెస్ చేసి ఆ డేటా నుంచి మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ ని డిరైవ్ చేస్తాం. సో ఈ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ వల్ల ఏమవుతుంది, యూజ్ ఏంటంటే ఎవరైతే బిజినెస్ యూజర్స్ ఉంటారో వాళ్ళు అప్రోప్రియేట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ గా జనరేట్ అయిన డేటాను తీసుకొని వి డూ ద అనాలిసిస్. సో అనాలిసిస్ వల్ల ఏమి యూజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సేల్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడైనా సేల్స్ డౌన్ అయ్యాయా, ఏదైనా ప్రోడక్ట్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదా, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ యొక్క కాస్ట్ నేను పెంచుకోవాలా తగ్గించుకోవాలా, కస్టమర్ రిటెన్షన్ ఎలా నేను పెంచుకోవాలి. సో ఇలాంటి డెసిషన్ మేకింగ్ అంతా బిజినెస్ యూజర్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది డేటా అనలిటిక్స్. సో మనకు బేసిక్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్, మన ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీజీఎస్ అనేసి చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశారు. సో అది నథింగ్ బట్ డేటా అనలిటిక్స్ ప్లాట్ఫామ్. సో దాని వల్ల వాళ్ళు ఏం ట్రాక్ చేస్తున్నారు, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలా వెళ్తున్నాయి, అంటే బెనిఫిషియర్స్ కి వెళ్ళాల్సిన బెనిఫిట్స్ వెళ్తున్నాయా లేదా, ఎంతమంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఎంతమందికి బెనిఫిట్స్ అందుతున్నాయి, ఎంతమందికి అందట్లేదు, ఇవన్నీ రియల్ టైమ్ లో ట్రాక్ చేస్తున్నారు. సో దీని వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ గా అసలు రైట్. సో ఇలాగా గవర్నమెంట్ స్కీమ్స్ ఎలా నడుస్తున్నాయి అన్నది ఐడెంటిఫై చేయడానికి ఆర్టీజీఎస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. సో అది వన్ థింగ్. అండ్ మేబీ అందరికి ఫేవరెట్ స్పోర్ట్స్ ఇండియాలో క్రికెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనకి ఫైనల్ మ్యాచ్ ఉంది ఎలాగో. సో ఈ టీమ్ స్ట్రాటజీస్ అంతా ఎలా బిల్డ్ అవుతాయి బేస్డ్ ఆన్ ద పాజిటివ్ డేటాని. అంటే ఆ స్టేడియంలో ఎన్ని మ్యాచెస్ ఆడారు, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు విన్నింగ్ పర్సెంటేజ్ ఏంటి, సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు విన్నింగ్ పర్సెంటేజ్ ఏంటి. సో ఇవన్నీ అనాలిసిస్ చేసేసి ఒక స్ట్రాటజీతో మన టీమ్ ఇండియా ముందుకు వెళ్తారు అనమాట. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ డేటా అనలిస్ట్ చేసే వర్క్ అండి. ఓకే, సో ఈ డేటా అనలిస్ట్ విత్ ఏఐ, సో కోర్స్ చేసిన ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కెరియర్ ఎలా ఉంటుంది సార్? సో ఈ డేటా అనలిటిక్స్ విత్ ఏఐ ఎస్పెషల్లీ మీరు కరెంట్ చూస్తుంటే ఏఐ చాలా బజ్ వర్డ్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఏఐ అంటున్నాం. అంటే ఈ ఎస్పెషల్ గా డేటా అనలిటిక్స్ విత్ ఏఐ లో మనం ఏం చేస్తామంటే రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏఐని యూజ్ చేసుకుని ఎంత ఎఫిషియెంట్ గా ప్రాజెక్ట్ డెలివరీ చేయడానికి ఈ డేటా అనలిటిక్స్ విత్ ఏఐ అనే కోర్స్ మేము ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ కోర్స్ వల్ల ఫ్రెషర్స్ కి ఎలాంటి జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయంటే, ఎస్పెషల్ గా మనం మాట్లాడుతుంది డేటా అనలిటిక్స్ కనుక డేటా అనలిటిక్స్ రోల్ ఉంటాయి, లేదా డేటా అనలిటిక్స్ ఇంజనీర్ అని ఉంటుంది, అండ్ దెన్ బిఐ అనలిస్ట్ అని ఉంటుంది, బిఐ డెవలపర్ అని ఉంటుంది, డేటా అనలిటికల్ ఇంజనీర్స్ అని ఉంటాయి. ఇలా డిఫరెంట్ ఆపర్చునిటీస్ మనకి మార్కెట్ లో ఉన్నాయండి. సో డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత చాలా మంది ఈ డేటా అనలిస్ట్ కోర్స్ ని తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి ఇలా ఎలా ఉన్నాయంటారు? సో బేసిక్ గా మనం గమనిస్తే ఇవాళ మన వరల్డ్ ఎకానమీ అంతా డేటా మీద డ్రివెన్ అవుతుందండి, రైట్? సో మనం ఒక్కసారి ఈ డేటా జనరేషన్ ఎలా ఉంది అంటే మనం ఇయర్లీ జనరేట్ అయ్యే డేటా లేదా డైలీ జనరేట్ అయ్యే డేటా ఎలా ఉంది ఒకసారి మనం గమనిస్తే, పోయిన సంవత్సరంలో దాదాపు 18,000 కోట్ల టెరాబైట్స్ ఆఫ్ డేటా జనరేట్ అయింది. సో ఇలాగా డేటా జనరేట్ అవుతున్న కొద్దీ సో ఆ డేటాను అనలైజ్ చేయడానికి అనలిస్ట్ కావాల్సి వస్తుంది. సో మనకి ఫ్యూచర్ లో కూడా సో ప్రిడిక్షన్స్ ఉన్నాయి, అరౌండ్ మనకి నెక్స్ట్ ఇయర్ కి 24,000 crores ఆఫ్ టెరాబైట్స్ ఆఫ్ డేటా జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. సో మనకి డేటా గ్రో అవుతున్న కొద్దీ మనకి ఆపర్చునిటీస్ ఎన్హాన్స్ అవుతుంటాయి యాజ్ అ డేటా అనలిస్ట్. ఓకే, సో ఇప్పుడు టెక్నికల్ వాళ్ళే కాకుండా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ డేటా అనలిటిక్స్ విత్ ఏఐ కెరియర్ ని చూస్ చేసుకొని ఈ సాఫ్ట్వేర్ మళ్ళీ ఐటీ ఫీల్డ్ లోకి స్విచ్ అవ్వచ్చు అంటారా? డెఫినెట్ గా మేడం, డెఫినెట్ గా స్విచ్ అవ్వచ్చు. సో ఎగ్జాంపుల్ నన్ను తీసుకోవచ్చు మీరు. నాది బ్యాచులర్ ఇన్ ఫార్మసీలో నా బ్యాచులర్ కంప్లీట్ చేశాను. బట్
అగైన్ సో నా కెరియర్ ఇటువైపు నేను చూస్ చేసుకున్నా. సో ఎనీ డిగ్రీ డేటా అనలిస్ట్ గా నువ్వు కెరియర్ పర్సూ చేయాలంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది నాట్ మ్యాటర్ అట్ ఆల్. అంటే అది మ్యాటర్ కాదండి. సో ఎడ్యుకేషన్ ఇస్ నాట్ అ బ్యారియర్ టు కమ్ ఇన్ టు డేటా అనలిటిక్స్. కామన్ డిగ్రీ దగ్గర నుంచి ఎంబీఏ చేసినా, ఎంసీఏ చేసినా, బీటెక్ చేసినా ఎవరైనా కానీ సరే డేటా అనలిటిక్స్ పర్సూ చేయొచ్చు, వాళ్ళ కెరియర్ ని మంచి లెవెల్ కి తీసుకెళ్లొచ్చు. ఓకే.